గోదావరి ఘాటు పిక్కలండి. మరొకసారి నేను మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వీడియో. సో ఇప్పుడు ఈ గోదావరి ఘాటు పిక్కలు ఎలాగుంటే టేస్ట్ చేసి చెప్తానండి. సో ఇప్పుడైతే కట్ చేస్తున్నానండి. ఆహా, కట్ చేయగానే ఒక ఫ్లేవర్ని చూసారా, భలేగా వచ్చిందండి. ఇది గోంగూర చికెన్ డ్రై పిక్కలండి. చూపిస్తాను, మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి. భలేగా ఉంది కదండి, నోరు ఊరిపోతుంది. సో ఇది ఎలాగుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తానండి. టేస్ట్ చేస్తాను ఇప్పుడైతే. భలేగా వస్తుందండి ఫ్లేవర్ మాత్రం. సూపర్గా ఉందండి, నిజంగానే గోదావరి ఘాట్లాగే ఉందండి. ఘాటుగా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఈ చికెన్ ముక్కలండి బాగుంది. రోజు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నిజంగా ఈ పిక్కలు చాలా బాగుంటుందండి. ఎందుకంటే రోజు నాన్ వెజ్ వండాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో రోజు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి అయితే మాత్రం ఈ పిక్కలు ఆర్డర్ పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని, సో రోజు పప్పు లేదంటే పప్పుచారు సాంబారు చేసుకుని, ఏదైనా కర్రీ అయినా వెజిటేబుల్ కర్రీ చేసుకొని, సో దాంతో ఇది నంచుకొని తింటే ఈ పిక్కలు, సో రోజు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి చక్కగా ఈజీగా ఉంటుంది తినడానికి. బాగుందండి టేస్ట్. సో తప్పకుండా మీకు కావాలంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెడుతున్నానండి. లాస్ట్లో కూడా ఒక యాడ్ పెడుతున్నాను, మీరు తప్పకుండా చూడండి. చూసి ఆ ఒక వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోండి పీస్. సో వీళ్ళ దగ్గర పిక్కలు ఏంటి తెలుసండి, వీళ్ళ దగ్గర ఏమాత్రం కూడా స్టాక్ పెట్టి ఎప్పుడుదో నిలువ ఉన్నది ఎవరండి అవి ఉండవు వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ తీసుకుని వెంటనే వీటికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి అప్పటికప్పుడు బాగా చికెన్ అది బాగా కడిగేసి నీట్గా చేసి పరిశుభ్రంగా ఉంటుందండి. ఎక్కడ కూడా ఏది ఇబ్బంది ఉండదు. చక్కగా చేసి వెంటనే ప్యాక్ చేసి నేరుగా మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారండి. సో గోదావరి ఘాటు అద్రహో. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. గోదావరి ఘాటు పేరు మీదుగా మొదటిగా నాన్ వెజ్ పికిల్స్తో మీ ముందుకు వస్తున్నామండి. ఇంట్లోనే తయారు చేసిన మిశ్రమాలతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా శుభ్రమైన పద్ధతిలో రుచికరమైన పచ్చళ్ళు మీకు అందించాలని, ప్రతి ఒక్కరికి ఒక మంచి క్వాలిటీ సహజమైన రుచి గల పచ్చళ్ళను మీకు అందించాలని మీ ముందుకు వస్తుంది గోదావరి ఘాటు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసి గోదావరి ఘాటు పచ్చళ్ళను రుచి చూసేయండి. మరి ఇంకా